శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరిస్తూ, నా పేరు త్రైతేశ్వరి, నాది పాలూరు గ్రామము. ఇప్పుడు నేను నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథములోని వేమన పద్యము చెప్పబోతున్నాను. వెయ్యి విధముల మరువేమన పద్యంబు లర్థమెచ్చువాని నరిసి చూడ జూడ జూడగల్గు జోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ. దీని భావము: వేమన యోగి వ్రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కనిపించును. ఎవరి లోకము వారిదన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వాటి భావము తెలియచుండును. చాలామంది ప్రపంచ సంబంధమైన అర్థములనే వేమన పద్యముల నుండి గ్రహించుచున్నారు. కానీ ఆత్మజ్ఞానము తెలిసిన వాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగా అర్థము చేసుకోక బాగా లోతుగా ఆలోచించి జ్ఞాన సంబంధమైన భావాన్ని వాటి నుండి అర్థము చేసుకొనును. చోరులకు చోరుల చింత, జారులకు జారుల చింత, జగదీశులకు పోరాటపు చింత, సార వివేకులకు సద్గతి చింత అన్నట్లే ఎవరు ఎటువంటి వారో వారికి అటువంటి భావాన్ని వేమన పద్యముల నుండి దొరుకును. పైకి ఏ విధముగా వేమన పద్యములు కనిపించినా లోపల మాత్రము విచిత్రమైన జ్ఞానము ఇమిడి ఉండును. బాగుగా ఆలోచించిన వారికే అందలి జ్ఞానము అర్థమగునని వేమన యోగియే తన పద్యమందు తెలిపి ఉన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు.